Yeah. Hi friends, welcome back to our channel Frames and Facts. నేను మీ భాస్కర్ రెడ్డి. సహస్ర అనే 11 ఏళ్ల అమ్మాయి హత్య జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ హత్య చేసింది ఎవరు అనేది ఇంతవరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. స్టిల్ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఆ ఇన్సిడెంట్ గురించి డీప్గా డిస్కస్ చేసే ముందు దయచేసి మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఈ సబ్స్క్రిప్షన్, ఈ లైక్స్, షేర్స్ వల్ల నాకు మంచి మంచి వీడియోలు చేయాలనే మోటివేషన్ కూడా వస్తుంది. ఇన్సిడెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే సహస్ర వాళ్ళ ఫ్యామిలీ కుకట్పల్లిలోని సంగీత్ నగర్లో G+2 స్టాండ్ అలోన్ బిల్డింగ్లో పెంట్ హౌస్లో రెంట్కుంటున్నారు. సో వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు వచ్చేసి బైక్ మెకానిక్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు రేణుక గారు వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. సహస్రకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు, 6 years కిడ్. సో అతను దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుకుంటున్నాడు. మన సహస్ర వచ్చేసి బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయంలో 6th క్లాస్ చదువుతుంది. సో మండే రోజు అంటే August 18th రోజు వాళ్ళ స్కూల్లో స్పోర్ట్ మీట్ ఉండడం వల్ల క్లాసులు ఏం జరగవని చెప్పేసి ఆ స్కూల్కి హాలిడే ఇచ్చారు. సో హాలిడే ఇవ్వడంతో సహస్ర ఇంటి దగ్గరే ఉండిపోయింది. సో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడిని తీసుకొని స్కూల్లో దింపడానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అతను పనికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారు వంట చేసేసి తమ్ముడికి బాక్స్ ఇచ్చేయని చెప్పేసి తను కూడా తన పనికి వెళ్ళిపోయింది. సో సహస్ర 9 గంటల తర్వాత నుంచి తను ఒంటరిగానే ఉంది. సో ఒక 9:30 నుంచి 10:30 మధ్యలో వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ నుంచి పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినబడ్డాయని పక్కన స్థానికులు చెప్తున్నారు. కానీ వాళ్ళు అంతగా దాన్ని పట్టించుకోలేదు. 12:30కు బాబు వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళ అమ్మగారికి కాల్ వెళ్ళింది, ఇంతవరకు బాబుకి లంచ్ బాక్స్ తీసుకురాలేదని. సో ఆ విషయం తెలుసుకున్న రేణుక గారు వాళ్ళ హస్బెండ్ కృష్ణ గారికి కాల్ చేసి పాప ఇంతవరకు లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు, ఏం జరిగిందో వెళ్ళి కనుక్కోమంది. తను అనుకున్నారు కృష్ణ గారు పాప టీవీ చూస్తూ కానీ నిద్రపోయి కానీ ఉండొచ్చు, అందుకే తీసుకెళ్ళలేదేమో అని చెప్పేసి ఈయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి మెయిన్ డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంది. సో మేబీ ఆయన ఏమనుకున్నారు పాప తీసుకొని వెళ్ళిందేమో అని చెప్పేసి తలుపు తీసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళడంతో ఆయనకు ఒక షాకింగ్ విజువల్ కనిపించింది. ఏ తండ్రి చూడకూడని పరిస్థితిలో తన పాపని చూశాడు. ఆ పాప ఒక బెడ్ పైన కంప్లీట్గా రక్తం మడుగులో పడి ఉంది. అండ్ బెడ్షీట్ మొత్తం ఫుల్ రక్తసిక్తంగా ఉంది. ఆ సీన్ చూడగానే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారి షాక్కి గురయ్యారు. వెంటనే షాక్లోంచి తేరుకొని పాపను తీసుకొని చుట్టుపక్కల ఉన్న నైబర్స్ హెల్ప్ తీసుకొని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ అప్పటికీ ఆ పాప చనిపోయిందని చెప్పారు. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆ దగ్గరలో ఉన్న నైబర్స్ ఒకరు పోలీస్ స్టేషన్ కాల్ చేశారు. ఇది జరిగింది ఆల్మోస్ట్ 1-1:30 మధ్యలో జరిగింది. సో పోలీస్ స్టేషన్కి ఈ విషయం తెలియగానే పోలీస్ వాళ్ళు క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్తో పాటు అక్కడికి వచ్చేసారు. వచ్చేసి ఆ ఏరియాకి జనాలు రాకుండా, ఆ సైట్ కంటామినేట్ కాకుండా వాళ్ళు చూసుకున్నారు. వచ్చిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ ఏంటనంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏం చెక్ చేశారంటే వాళ్ళ ఇంటి డోర్ పగిలిపోయిందా లేదా, ఎవరైనా ఫోర్స్ ఎంట్రీ చేశారా లేదా అని చూశారు. చూసేసరికి అదంతా నార్మల్గానే ఉంది. సెకండ్ వచ్చేసి గోల్డ్ కానీ డబ్బులు కానీ ఏమైనా విలువైన వస్తువులు పోయాయని చూస్తే ఏవి కూడా పోలేదు. పోనీ ఆ అమ్మాయి పైన ఏమన్నా ఫిజికల్ అసాల్ట్స్ ఏమన్నా జరిగిందా, సెక్సువల్ అసాల్ట్ ఏమైనా జరిగిందా అని చెక్ చేశారు. అలాంటిది కూడా ఏమీ లేదు. సో ఇదంతా చూసిన తర్వాత ఇది ఎవరో దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉంటారని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఒక చిన్న పాప, 10 సంవత్సరాల పాపని అంత దారుణంగా ఎలా హత్య చేస్తారు అని చెప్పేసి అందరికీ అర్థం కాలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బిల్డింగ్ కిందికి వెళ్ళి చూసేసరికి అక్కడ బిల్డింగ్ దగ్గర సీసీ కెమెరాలు కూడా లేవు. ఆ గేట్ దగ్గర ఒక బోర్డు ఉంది, డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని. ఎవరికైనా ఏదన్నా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా అమెజాన్ ఆర్డర్స్ కానీ వస్తే వాళ్ళే కిందికి వెళ్ళి తెచ్చుకునేవారు, లేదంటే ఒక బుట్ట కానీ ఏదన్నా పైనుంచి కిందికి వేసేసి అందులో వేయమనేవాళ్ళు. సో బయట వాళ్ళు ఎవరిని లోపలికి అలౌ చేసేవాళ్ళు కాదు. సో అలా ఉండేది ఆ బిల్డింగ్. కానీ అలాంటి బిల్డింగ్లో కూడా ఒక హత్య జరిగింది అనేసరికి అదొక షాకింగ్గా గురి చేసింది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెప్పారనంటే అమ్మాయి మెడ భాగంలో ఆల్మోస్ట్ 14 కత్తిపోట్లు ఉన్నాయంట. అండ్ పొట్ట భాగంలో 7 కత్తిపోట్లు ఉన్నాయంట. మొత్తంగా 20 నుంచి 21 సార్లు అమ్మాయిని దారుణంగా పొడిచి చంపేశారు. అండ్ వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందనంటే ఆ అమ్మాయి వెజైనల్ స్వాబ్స్ కూడా తీసుకొని టెస్ట్ చేశారు, సెక్సువల్ అసాల్ట్ జరిగిందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం. సో అందులో కూడా నెగిటివ్ అని వచ్చింది. సో ఆ అమ్మాయి మీద ఎటువంటి ఫిజికల్ అబ్యూస్ జరగలేదు. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయిని ఎప్పుడైతే ఒక్కసారి పొడిచారో ఆ అమ్మాయి మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయనంత గట్టిగా పొడిచారు. సో అంత కోపంతో బాగా పగతోని చేసినట్టుగా ఉందని చెప్పేసి ఆ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో. సో దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా డీప్ డైవ్ చేయడం మొదలుపెట్టారు. ఆ చుట్టుముట్టున్న ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళను అడగడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళందరికీ ఆ పెంట్ హౌస్ కింది ఫ్లోర్లో సంజయ్ అనే ఒక ఒడిశాకు చెందిన ఒక పర్సన్ ఉన్నారు, అతని మీద అనుమానం ఉందని చెప్పేసి అని అన్నారు. ఎందుకని అడిగితే సో సంజయ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఆవిడ క్రానిక్ ఇల్నెస్తో బాధపడుతున్నారు. ఆమె కంప్లీట్గా మంచానికి పరిమితం అయ్యారు. అలా అవ్వడానికి రీజన్ ఈ కృష్ణ గారు రేణుక గారని, దానివల్ల వాళ్ళ మీద కోపం పెంచుకొని ఆయన చంపొచ్చని, వాళ్ళ మధ్యలో తరచూ గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పాడు.
చెప్పేసరికి అది ఫస్ట్ ఆ యాంగిల్లో చూసిన తర్వాత కూడా ఆ చుట్టుముట్టు సీసీ కెమెరాలు ఏమి లేకపోవడం వల్ల ఆ ఇంట్లో అదే టైంలో ఆ సంజయ్ గారు ఒక్కరే ఉన్నారు. ఆ ఇంటి ఓనర్ కూడా వాళ్ళ మనవరాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. సో ఆ టైంలో అతను తప్ప ఎవరు లేరని చెప్పేసి అతన్ని ప్రైమరీ సస్పెక్ట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రిమైండ్లో పెట్టారు. ప్రజెంట్ అయితే క్వశ్చనింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మిగతా ఏరియాలో కూడా కొన్ని రూమర్స్ ఏం చెప్తున్నారంటే ఇది బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఇన్సిడెంట్ కూడా అయి ఉండొచ్చు, చిన్నపిల్లల్ని హత్య చేయడం అది ఇది అని ఉంటుంది కదా, అలాంటి యాంగిల్లో కూడా హత్య చేసి ఉండొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. బట్ పోలీసులు దీన్ని ఇది కరెక్ట్ కాదు, అట్లాంటి యాంగిల్ ఏం లేదని చెప్పేసి అని అన్నారు. ఇప్పటికీ కూడా సంజయ్ని జస్ట్ సస్పెక్ట్గానే చూస్తున్నారు తప్ప అతను అక్యూజ్డ్గా చెప్పలేదు. ఎందుకనంటే అక్కడున్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా జస్ట్ అక్కడ ఉండడం వల్ల అతన్ని పాయింట్ చేస్తున్నాయి తప్పితే అతన్ని హత్య చేశాడన్నది అయితే ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు క్లూస్ టీమ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ మల్టిపుల్ ఏరియాస్లో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ బ్లడ్ శాంపిల్స్ని కూడా మ్యాచ్ చేయడానికి, ఇప్పుడు ఈ సంజయ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ డిఎన్ఏతో మ్యాచ్ చేయడానికి ఆ రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అంతవరకు అయితే మట్టికి ఇంకా అతన్నే మనం నేరస్తుడని అనడానికి లేదు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు అతను సస్పెక్ట్. ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సంజయ్తో పాటు కొన్ని న్యూస్ ఛానల్స్ సాక్షి టీవీ కానీ ఎన్టీవీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకో 2-3 కూడా సస్పెక్ట్స్ని వాళ్ళు రిమైండ్ చేశారంట. దాంట్లో వాళ్ళని కూడా క్వశ్చనింగ్ చేస్తున్నారన్నారు. కాకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఏందో మనకు తెలియదు. సో ఆఫ్టర్ పోస్ట్ మార్టం బాడీని పేరెంట్స్కి అప్పగించేస్తే వాళ్ళ సొంతూరులో సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వాళ్ళ సొంతూరులో ఆ పాపకి అంత్యక్రియలు అయితే జరిగాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే ఎవరైనా మీకు శత్రుత్వం ఉందని అడిగితే మాకైతే అట్లాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంట. కానీ ఇప్పుడు ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాని మీదకి వెళ్ళి ప్రజెంట్ అయితే సంజయ్ అనే ఒకే ఒక వ్యక్తిని పాయింట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే తెలియలేదు, రేపు తెలుస్తుందేమో చూడాలి. ఇంతవరకైనా కానీ అంత చిన్న పాపని చంపారంటే వాళ్ళకి ఎలా చేతులు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. అంత దారుణంగా 20 కత్తిపోట్లు అంటే అంత చిన్న పాపని ఎంత గ్రడ్జ్ పెట్టుకున్నారో వాళ్ళ మీద మనకు అర్థమవుతుంది. సో దీంట్లో మేజర్గా ఇంకొక ప్రాబ్లం ఏమైందనంటే ఆ బిల్డింగ్ సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల. అందుకే గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ప్రతిసారి చెప్తున్నారు మీ అపార్ట్మెంట్స్కి మీ బిల్డింగ్స్కి సీసీ క్యామ్స్ పెట్టుకోండి, సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి. దీన్ని బట్టి అయినా కానీ మనందరం మేలుకొని మన ఏరియాస్లో మన బిల్డింగ్స్కి కనీసం సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. ఎవరింటికి వాళ్ళని అట్లీస్ట్ తక్కువ రేట్లో కూడా దొరికే సీసీ కెమెరాలు ఉన్నాయి, 1000-1200 దొరికేవి కూడా. అట్లీస్ట్ అవి పెట్టుకున్నా ఎంతో కొంత సెక్యూరిటీ అయితే ఉంటుంది. మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే ఆ హత్య చేసిన దొర దొరికిపోయాడు. సహస్ర వాళ్ళ పక్కింట్లో ఉండే 15 years బాయ్ ఈ హత్య చేశాడు. సహస్ర వాళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి తిరిగి వెళ్ళిపోతుండగా సహస్ర వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఆ టైంలో ఆ అబ్బాయిని సహస్ర చూసింది. ఈ చూసిన విషయం బయటకు చెప్పేస్తున్న భయంతో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపేశాడు. సో ఆ అబ్బాయి దొంగతనం ఎలా చేయాలో కూడా లీటర్ మీద ఒక క్లియర్గా రాసుకున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలని చెప్పేసి. సహస్ర ఇంట్లో ఉంటుందని ఆ అబ్బాయి ఊహించలేకపోయాడు. సడన్గా సహస్రం చూస్తారు, అతనికి ఏం చేయాలో తెలియక హత్య చేశానని చెప్పాడు. ఇదంతా ఎలా చేసామని అడిగితే అతను క్రైమ్ సినిమాలు చాలా చూస్తాడని వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకున్నానని చెప్తున్నాడు. అయితే ముందు ఎందుకు దొరకలేదు, ఇప్పుడు ఎలా దొరికాడంటే ఈ అబ్బాయి ఆ హత్య జరిగిన పక్క బిల్డింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడంట. ఆ రోజు సహస్ర హత్య జరిగిన రోజు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనుమానాస్పదంగా అటువైపు తిరగడం చూశాడట. సో ముందుగా అతను తను పట్టించుకోలేదు. తర్వాత పోలీసులు ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఆ లీడ్ అతనికి ఇచ్చేసరికి పోలీసులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెతికేసరికి సజ్జ మీద లెటరు, ఆ రక్తం మరకలతో ఉన్న బట్టలు అన్నీ దొరికాయంట. పోలీసులు రిమాండ్కి తీసుకున్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇప్పటివరకు మనకు తెలిసిన దాని ప్రకారం ఆ 15 years మైనర్ బాలుడే ఈ హత్య చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, subscribe to our channel, Frames and Facts. Thank you all. Yeah.